వరంగల్ జిల్లాలో సమ్మె బాట పట్టిన చేనేత కార్మికులకు మాజీ ఎమ్మెల్సీ మల్లేశం సంఘీభావం తెలిపారు. ప్రైవేటు టెండర్ విధానాన్ని మానుకుని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా వస్త్రాల ఆర్డర్స్ ను టెస్కో సంస్థకు ఇవ్వాలని కోరారు. అన్ని ప్రభుత్వాలు కుల వృత్తులకు సహకారం అందించే విధంగా పనిచేస్తే రేవంత్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని మల్లేశం విమర్శించారు. నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ రాష్ట్రంలో కానీ తెలంగాణ సూచన రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా గత పాలకులు వృత్తి మీద దెబ్బకొట్టిన దాఖలాలు మరి కుల వృత్తులు అనేది మరి జీవనోపాధికి సంబంధించిన విషయం. మరి ఆ జీవనోపాధి అంటే మీకు తెలుసు, ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే పూట కలుస్తుంది. ఇలా లేదో నెలనాడు నౌకరు వచ్చేది కాదు. ఏ రోజుకి ఆ రోజు కష్టపడి వాళ్ళ భార్య పిల్లలను పోషించుకుంటూ మరి వాళ్లకు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా సంక్షేమంగా అందే మరి నిధులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రప్రథమంగా పద్మశాలి కులస్తులను రోడ్డున పాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన చరిత్రకెక్కుతాడా, లేకపోతే దీన్ని ఇంతటితోటి ఆపి మరి చేసిన తప్పిదాన్ని